హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వరల్డ్ టు అబ్బాయి. ఈరోజు అయితే మనం బ్యాంకాక్లో ల్యాండ్ అయితే అయిపోయాము. సో నైట్ అంతా కూడా ఎయిర్పోర్ట్లో ఉండిపోయాము. ఇప్పుడు బయటకైతే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మేము ఒక రూమ్ అయితే హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్దామని క్యాబ్ ఏమైనా దొరుకుతుందేమో బయటకు వచ్చాము, కానీ అక్కడ ఏం దొరకలేదు. సో ఎయిర్పోర్ట్లోనే అండర్గ్రౌండ్లోనే మెట్రో ఉంటుంది, వెళ్ళండి అన్నారు. సో మేము వెళ్తున్న దారిలో ఈ మిషన్ అయితే చూశాను నేను. ఇది ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటుంది. ఇక్కడ ఇట్లాంటి మిషన్స్ చాలా ఉన్నాయి అసలు. సో ఇంకా ఏం లేట్ చేయకుండా మేమైతే మెట్రో దగ్గరికి అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నాము. వన్స్ మేము మెట్రోకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇక్కడ నుంచి 4 స్టాప్స్ అంతే అని. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మేమైతే నడుచుకొని మెట్రో దగ్గరికి వచ్చేసి, అదిగోండి చూస్తున్నారు కదా అక్కడే టికెట్. సో అక్కడ టికెట్ తీసుకొని మెట్రో అయితే ఎక్కేసాడమే. సో మీకు చెప్పలేదు కదా, నేను నైట్ అంతా యాక్చువల్గా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము. ఎందుకంటే యాక్చువల్గా అంత నైట్ టైం ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు కదా. సో మా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు నైట్. సో అందుకోసం అనేసే మేమైతే నైట్ ఇంకా, అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ నైట్ కూడా. సో ఇంకెందుకులే మనం వెళ్ళి రిస్క్ చేయడం అని చెప్పేసి, సో నైట్ అంతా కూడా మేము ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము. సో ఇక్కడైతే మ్యాప్ అది ఉంది మెట్రోది, ఎట్లా ఏంటి అని అది చూస్తున్నారు మా బావ వాళ్ళు, స్కాన్ చేసి అవుతుందేమో అని. సో చూసారు కదా, మేమైతే ఫస్ట్ టైం థాయిలాండ్లో మెట్రోకి అయితే వచ్చేసాము. ఆయన అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి అని, మేము చెప్తున్నాము పలానా చోటుకి అని. సో ఆయన ఆ డెక్లో ఎక్కండి ఖాళీ ఉంది అని చెప్తే ఇంకా సో ఎక్కి కూర్చోడానికి రెడీ అయ్యాము. సో ఇక్కడ చూశారు కదా, హైవేస్ అయితే మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయంటే నాకు తెలిసి ఒక 1 2 3 4 5 6 7 లైన్స్ హైవే అనమాట. 1 వేకి 6 7 లైన్స్ ఉన్నాయి, అంత పెద్ద హైవే ఇది. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద హైవేని చూడడం. మన విజయవాడ చెన్నై హైవే ఉంటుంది, అది కూడా నాకు తెలిసి 6 లైన్, అంటే డబల్ వేలో అంటే సింగిల్ వేలో ఇక్కడ 6 ఉన్నాయి కదా, అక్కడ సింగిల్ వేలో 3 అనుకుంటా. 3 అంతే 3 ఉంటాయి అనుకుంటా, 3 or 4 అంత పెద్దది ఉంది చూసారా. సో చూసారు కదా, మేమైతే మా స్టేషన్లో దిగిపోయి జస్ట్ ఆ కాయిన్ ఏదైతే ఉంటుందో అది వేసేసాము, బయటకైతే వచ్చేసాము మేము అందరం కూడా. సో ఇప్పుడు చూడాలి మరి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాక ఏంటి అనేది. చూసారు కదా, ఎక్కడన్నా ఇలా టికెట్ మిషన్స్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే స్టేషన్ సెలెక్ట్ చేసి వెళ్ళిపోవడం. సేమ్ మన దగ్గర ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు మనమైతే దిగిపోయాము. ఇది వచ్చేసి రొంకాల రోడ్, దీన్ని రొంకాల రోడ్ అంటారు. ఇక్కడ మనం దిగాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాక ఒక కార్ ఏదోటి ట్యాక్సీ, ఆటో, టుక్ ఏదోటి తీసుకొని మనమైతే వెళ్ళిపోవడమే. గ్రాండ్ బిఎస్ హోటల్ వచ్చేసి ఇదే మంది. ఇది ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది, ఒక 10-15 కిలోమీటర్స్. బాగుంది, నాకైతే వచ్చింది. పదండి రూమ్ అయితే చూపిస్తాను మీకు. ఈరోజు ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది, సో ఎంట్రన్స్ ఇటు నుంచి ఇచ్చారు. మనమైతే మన రూమ్కి మంచిగా వెళ్ళిపోవచ్చు. కూర్చోడానికి, స్నానం చేసుకోవడానికి ఇక్కడ మనం స్విమ్ చేసుకోవచ్చు. ఇది రెస్టారెంట్. ఇదైతే ఒక 3 floors బిల్డింగ్, 3 blocks అయితే ఉన్నాయి, అంటే 3 బిల్డింగ్స్. ఇదొక బిల్డింగ్ అండ్ ఇదొకటి అండ్ అదొక బిల్డింగ్. ఇది మన హోటల్ ఎంట్రన్స్, మన రూమ్. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మన రూమ్ ఎంట్రన్స్ అయితే ఇది. కీ అది ఏమి ఉండదు, జస్ట్ ఇది ఉంది కదా, ఇది తీసుకెళ్ళి ఇలా అయితే స్కాన్ చేసి ఈ సైడ్ డోర్ తీసేసి
ఏం లేదు, ఇప్పుడు ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డుని ఇలాగా సారీ ఈ కార్డుని ఇలాగా ఇందులో పెట్టేస్తే ఫట్ అంతే. చూసారు కదా, కొంచెం లైట్స్ ఆన్ చేసుకుందాం. స్విచ్చెస్ ఏమి ఉండవు, జస్ట్ ఇలా అంతే. ఫస్ట్ డోర్ వేసేద్దాం. చూసారు కదా, ఇదంతా నాది మా అన్నయ్య లగేజ్. సో కొంచెం చందరవందరగా అయిపోయింది మొత్తం. ఇది ఒక అటాచ్డ్ రూమ్, కానీ మనకి ఎవరు యాక్సెస్. టీవీ, ఏసీ, ఒక 2 సింగిల్ బెడ్స్ అండ్ అక్కడ మనం పెట్టుకోవడానికి ఇదంతా కూడా మన లగేజ్ స్పేస్. అండ్ మన వాష్రూమ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక 5 స్టారే. ఇంకా నేనైతే దీనికి చూసారు కదా, ఇది మన అద్దం. బాల్కనీ నుంచి వ్యూ కూడా కొంచెం పచ్చపచ్చగా రోడ్డు పక్కనే. చూసారు కదా, ఇదే ఫ్లైఓవర్. చూసారా ఫ్లైఓవర్ కనిపిస్తుందా? ఫ్లైఓవర్. ఇంక పక్కన ఏమో ఉన్నాయి, అవి కూడా, అది కూడా ఒక హోటల్. అదొక హోటల్. ఇది ఉంది కదా, ఈ ఎల్లో కలర్, ఇవి అది కూడా హోటలే. చూసారు కదా, కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని ఫుడ్కి అయితే వెళ్తాను. వెళ్ళి చూద్దాం, ఫ్రెష్ అప్ అవ్వాలి కొంచెం. ప్రజెంట్ అయితే చాలా ఇదిగా ఉంది. సో ఫ్రెష్ అప్ అయ్యాక మాట్లాడదాం అంతా. సో చూసారు కదా, నేనైతే కొంచెం ఎంజాయ్ చేద్దాము, స్విమ్ చేద్దామని చెప్పేసి అలా వచ్చి స్విమ్ చేస్తానే చూస్తా చీకటి అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్చువల్గా మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్స్ వస్తారని, వాళ్ళు వచ్చారనమాట. సో కాసేపు ఇక్కడ చూసుకొని ఇక్కడ దగ్గరలో వాకింగ్ స్ట్రీట్ అని ఉంది, సో దానికి వెళ్దాము. సో అక్కడ ఏం జరిగింది ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే చెప్పను, ఎందుకంటే నేను చూసింది అయితే ఎంత పెద్దగా ఉండాలి. యా, సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.